శ్మశాన వాటికలో గాలి గుసగుసలాడుతోంది. చుట్టూ కాలిపోయిన చితుల వాసన, ఎండిన చెట్ల నీడలు, దూరంగా గుడ్లగూబల అరుపులు వినిపిస్తున్నాయి. భుజాన బేతాళాన్ని మోసుకుంటూ రాజు విక్రమాదిత్యుడు నిశ్శబ్దంగా ముందుకు నడుస్తున్నాడు. అకస్మాత్తుగా బేతాళం తన గరగర స్వరంలో కథను ప్రారంభించింది. వర్ధమాన అనే నగరంలో మనోహరుడు, సురేష్ అనే ఇద్దరు యువ బ్రాహ్మణులు ఉండేవారు. వారు చిన్నప్పటినుంచే ప్రాణస్నేహితులు. ఒకరికోసం మరొకరు ప్రాణం ఇస్తామని ప్రమాణం చేసుకున్నారు. సంపద సంపాదించి పేరు తెచ్చుకోవాలని ఇద్దరూ కలిసి దేశాటనకు బయలుదేరారు. ఒక రోజు వారు అనందపుర రాజ్యంలోకి చేరుకున్నారు. అక్కడ రాజకుమారి చంద్రప్రభను చూసిన క్షణంలోనే ఇద్దరి హృదయాలు ఆమెపై ప్రేమతో నిండిపోయాయి. కాని తమ స్నేహానికి భంగం కలగకూడదని ఎవ్వరూ తమ ప్రేమను బయటపెట్టలేదు. కొన్ని రోజుల తర్వాత రాజకుమారి తీవ్రమైన వ్యాధితో పడిపోయింది. రాజ్యంలో విషాదం అలుముకుంది. రాజు ఒక ప్రకటన చేశాడు. ఎవరు నా కుమార్తెను నయం చేస్తారో వారికి ఆమెను వివాహం చేస్తాను అని. మనోహరుడు ఆయుర్వేద మంత్రాలు, వైద్య విద్యలో నిష్ణాతుడు. అతడు రాత్రింబవళ్లూ 7 రోజులపాటు రాజకుమారిని సేవించి తన మంత్రశక్తితో ఆమెను ఆరోగ్యవంతురాలిగా చేశాడు. రాజు ఆనందంతో చంద్రప్రభను మనోహరుడికి ఇవ్వాలని ప్రకటించాడు. అయితే మనోహరుడి మనసులో కలత మొదలైంది. తన స్నేహితుడు సురేష్ కూడా అదే యువతిని ప్రేమిస్తున్నాడని అతనికి తెలుసు. స్నేహితుడి బాధను తట్టుకోలేక ఈ యువతి సురేష్దే కావాలి అని తాను వెనక్కి తగ్గాడు. కాని సురేష్ వెంటనే అన్నాడు, లేదు మనోహరా, నువ్వే ఆమెను గెలుచుకున్నావు. నీ కృషి ఫలితాన్ని నేను ఎలా స్వీకరిస్తాను? నీ హక్కును నేను తీసుకోను అని. ఇలా ఇద్దరూ తమ స్నేహాన్ని కాపాడుకోవడానికి, తమ ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. రాజసభ మొత్తం ఆశ్చర్యపోయింది. ఇక్కడ బేతాళం కాసేపు నవ్వి విక్రమాదిత్యుని వైపు తిరిగి అడిగింది, ఓ రాజా విక్రమా, వీరిలో నిజంగా గొప్పవాడు ఎవరు? రాజకుమారిని స్వయంగా కాపాడి గెలుచుకున్న మనోహరుడా, లేక తన ప్రేమను మౌనంగా హృదయంలో దాచుకున్న సురేషా? విక్రమాదిత్యుడు క్షణం ఆలోచించి ఇలా జవాబిచ్చాడు, ఇద్దరిలోనూ గొప్పతనం ఉంది. కాని ధర్మం ప్రకారం రాజకుమారిపై హక్కు మనోహరుడిదే. ఎందుకంటే తన శ్రమతో, తన జ్ఞానంతో ఆమెను రక్షించాడు. స్నేహం పవిత్రమైనది, కాని ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. విక్రమాదిత్యుడు నోరు విప్పగానే బేతాళం గట్టిగా నవ్వింది. హాహాహా విక్రమా, మళ్లీ మాట్లాడావు అని చెప్పి ఒక్కసారిగా అతని భుజం మీద నుంచి ఎగిరిపోయి తిరిగి ఆ చెట్టు మీద వేలాడింది. విక్రమాదిత్యుడు లోతుగా నిట్టూర్చి మళ్లీ దానిని తీసుకురావడానికి శ్మశాన వాటికలో అడుగులు వేశాడు. నీతి. నిజమైన స్నేహం త్యాగాన్ని నేర్పుతుంది. కాని ధర్మం, న్యాయం ఎప్పుడూ గౌరవించబడాలి. 99% మంది సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. కానీ మీరు మాత్రం స్పెషల్ వ్యూవర్. ఇలాంటి తెలుగు విజ్డమ్ స్టోరీస్ రోజూ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.